వెల్కమ్ టు ద నెక్స్ట్ లెక్చర్ మై డియర్ స్టూడెంట్స్. సో ప్రీవియస్ లెక్చర్లో మనం మెయిన్స్ వరకు చూసాం. ఇప్పుడు పల్సెస్ చూడబోతున్నాం. సో ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్ యాజ్ వెల్ యాజ్ అ కన్జ్యూమర్ ఆఫ్ పల్సెస్. ఎవ్రీడే వీ కన్జ్యూమ్ పల్సెస్ ఇన్ ఇండియా. దాల్ కానీ ఇది రెగ్యులర్ మన మెయిన్ కోర్స్లో ఉండే ఐటమ్ అనమాట. సో వెజిటేరియన్స్ అయితే మేజర్గా ప్రోటీన్ సోర్స్. వెజిటేరియన్స్కి మేజర్ ప్రోటీన్ సోర్స్ ఇస్ దాల్ ఓన్లీ. కాబట్టి పల్సెస్ అనేది ఎక్కువగా ఇండియాలో ప్రొడ్యూస్ అవుతాయి, యాజ్ వెల్ యాజ్ ఇండియా ఈజ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆల్సో. ఓకే, లార్జెస్ట్ ప్రొడ్యూసర్ యాజ్ వెల్ యాజ్ లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆల్సో. అయితే ఇక్కడ ఇన్ ఇండియా తూర్ దాల్, ఈ టైప్స్ ఆఫ్ దాల్ ఏమేమి ఉంటాయి? తూర్, ఉరద్, మూంగ్, మసూర్, పీస్ అండ్ గ్రామ్. ఇవన్నీ మీరు ఏదైనా షాప్కి వెళ్ళినప్పుడు అంటే నార్త్ ఇండియన్, ఇవన్నీ కూడా హిందీ పేర్లు. వీటికి మనం తెలుగులో అయితే తూర్ అంటే కందిపప్పు, ఉరద్ అంటే మినపప్పు, మూంగ్ అంటే పెసరపప్పు, మసూర్ దాల్ అంటే అది కూడా ఒక కైండ్ ఆఫ్ శనగపప్పు అనుకుంటా. సో ఇలాగా మనకి పీస్ సంథింగ్, గ్రామ్ అంటే శనగపప్పు. సో ఇలా డిఫరెంట్ దాల్స్ అనేవి మనం కూడా వాడుతూ ఉంటాం. కెన్ యూ డిస్టింగ్విష్ విచ్ ఆఫ్ దీస్ పల్సెస్ ఆర్ గ్రోన్ ఇన్ ఖరీఫ్ అండ్ విచ్ ఆర్ గ్రోన్ ఇన్ రబీ? సో ఇక్కడ ఇవి ఖరీఫ్లో ఏవి పండుతాయి, రబీలో ఏవి పండుతాయి అని డిస్టింగ్విష్ చేయమన్నాడు. మీరు ట్రై చేయండి నార్మల్గా. ఓకే, సో పల్సెస్ నీడ్ లెస్ మాయిశ్చర్. జనరల్గా వీటికి ఎక్కువగా వర్షం అయితే అవసరం లేదు. ఓకేనా, ఎక్కువగా వాటర్ అవసరం ఉండదు. సర్వైవ్ ఈవెన్ ఇన్ డ్రై కండిషన్స్. సో ఎక్కువగా జనరల్గా వీటిని రబీ సీజన్లోనే క్రాప్ చేస్తారు, ఎందుకంటే ఎప్పుడైతే రెయిన్ఫాల్ ఎక్కువ ఉండదో ఆ టైంలో వీటిని గ్రో చేస్తుంటారు. బోత్ బీయింగ్ లెగ్యుమినస్, ఇవన్నీ కూడా లెగ్యుమినస్. అంటే లెగ్యుమినస్ క్రాప్స్ అంటే ఏంటి? ఏవైతే విచ్ ఈజ్ క్యాపబిలిటీ టు గ్రో లైక్ విత్ లెస్ వాటర్ గ్రో అయ్యే లెగ్యుమినస్ క్రాప్స్ని, ఫైబ్రస్ క్రాప్స్ని, ప్రోటీన్ క్రాప్స్ని, వీటిని మనం లెగ్యుమినస్ క్రాప్స్ అంటాం. ఆల్ దీస్ క్రాప్స్ ఎక్సెప్ట్ అర్హర్ హెల్ప్ ఇన్ రిస్టోరింగ్ సాయిల్. సో ఇవన్నీ కూడా నైట్రోజన్ ఫిక్సేషన్ క్రాప్స్ అనమాట. అంటే అర్థం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్యాడీ కానీ వీట్ కానీ వేసినప్పుడు అవి ఎర్త్లో ఉన్నటువంటి న్యూట్రిషన్, నైట్రోజన్ ఫామ్లో ఉన్నటువంటి నైట్రేట్స్ని, నైట్రోజన్ ఆక్సైడ్స్ని అవి తీసుకొని అవి గ్రో అవుతాయి. అప్పుడు ఏమవుతుంది? సాయిల్ లోపల ఉన్న నైట్రోజన్ అనేది కంప్లీట్గా ఎగ్జాస్ట్ అయిపోతుంది డ్యూరింగ్ ద ఖరీఫ్ సీజన్. సో ఎప్పుడైతే సాయిల్ లోపల ఈ నైట్రోజన్ అనేది అయిపోతుందో మళ్ళీ నెక్స్ట్ క్రాప్కి నైట్రోజన్ ఉండదు. మరి మీరు ఏ క్రాప్ వేయాలప్పుడు? నైట్రోజన్ని ఎన్రిచ్ చేసి, అంటే నైట్రోజన్ని సాయిల్లో ఫిక్స్ చేయడం అంటే అర్థం ఏంటి? సాయిల్ లోపల నైట్రోజన్ కంటెంట్ని ఇంక్రీజ్ చేసే క్రాప్స్ని వేయాలి. అలాంటి క్రాప్సే ఈ లెగ్యుమినస్ క్రాప్స్ అనమాట. ఇవేం చేస్తాయంటే నైట్రోజన్ న్యూట్రియంట్ని సాయిల్కి ఇస్తాయి, సాయిల్ నుండి సాయిల్కి ప్రొవైడ్ చేస్తాయి, ఫిక్సింగ్ నైట్రోజన్ ఫ్రమ్ ఎయిర్. సో ఈ రకంగా నైట్రోజన్ ఇవి సాయిల్కి ఇవ్వటం ద్వారా సాయిల్ని ఎన్రిచ్ చేస్తాయి, ఫెర్టిలిటీ పెంచుతాయి అన్నమాట. సో అప్పుడు మీరు క్రాప్ రొటేట్ చేయటం ద్వారా దీన్నే కూడా రొటేషన్ అంటే క్రాప్ రొటేషన్ అంటే ఇప్పుడు వీడు నైట్రోజన్, సపోజ్ ప్యాడీ కానీ ఇంకేదైనా నైట్రోజన్ని తీసేసుకుంటే సాయిల్ లోపల ఉన్న నైట్రోజన్ అంతా కూడా ఇది తీసేసుకుంటే ఈ పల్సెస్ ఏం చేస్తాయి? ఈ పల్సెస్ ఈ నైట్రోజన్ని ఇస్తాయి సాయిల్కి. ఓకే, సాయిల్కి ఇస్తాయి. తర్వాత మళ్ళీ మీరు ప్యాడీ వేసుకుంటే నైట్రోజన్, మీకు కావాల్సిన నైట్రోజన్ ఉంటుంది ప్యాడీకి. అగైన్ ప్యాడీ అనేది హెల్తీగా గ్రో అవుతుంది. ఈ రకంగా క్రాప్ని రొటేట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో మేజర్ పల్స్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ ఇవన్నీ కూడా మీరు ఏం చేయాలి? ఒక మైండ్ మ్యాప్ లాగా రాసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ పల్సెస్సే ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ పల్సెస్ కానీ మేజ్ కానీ ఇది హెడ్డింగ్ పెట్టుకొని ఇందులో కీ పాయింట్స్ ఏంటి? మేజర్ ప్రోటీన్ సోర్స్ ఫర్. సో ఇక్కడ ఫస్ట్ కీ పాయింట్ ఏంటంటే పల్సెస్ ఇస్ ద మేజర్ ప్రోటీన్ సోర్స్ ఫర్ వెజిటేరియన్. ఓకే, టైప్స్ ఆఫ్ పల్సెస్లో ఉరద్, మూంగ్, మసూర్, పీస్, గ్రామ్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇవి లెగ్యుమినస్ క్రాప్స్, ఇదో పాయింట్ రాసుకోవాలి. ఇవి నైట్రోజన్ ఫిక్స్ చేస్తాయి, ఇదో పాయింట్ రాసుకోవాలి. ఇదర్ మోస్ట్లీ గ్రోన్ ఆన్ రొటేషన్ బేసిస్. రెగ్యులర్గా అయితే పల్సెస్ వేయరు. ఏదైనా ఒక క్రాప్కి మధ్యలో లిటిల్ గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్లో ఈ పల్సెస్ని అకామిడేట్ చేస్తారు. ఓకే, సో ఇవి ఎక్కడెక్కడ మేజర్ పల్సెస్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ అవి కూడా రాసుకోవాలి. మధ్యప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ అండ్ కర్ణాటక. ఇలా ఎక్కువగా మనం ఈ పాయింట్స్ అంటే కీ పాయింట్స్, మొత్తం పారాగ్రాఫ్ చదవటం కన్నా మీరు ఎప్పుడైనా చదివేటప్పుడు సోషల్ ఎస్పెషల్లీ
సోషల్ గానీ, సైన్స్ గానీ ఏదైనా సబ్జెక్ట్ మీరు చదివేటప్పుడు యూ నీడ్ టు మేక్ ఎ షార్ట్ నోట్ విత్ కీ పాయింట్స్. అది మీకు ఎగ్జామ్‌కెళ్ళే ముందు రివిజన్‌కి చాలా హెల్ప్ చేస్తుంది. కాబట్టి కీ పాయింట్స్ అనేవి ఎప్పుడు కూడా రాసుకోవడం అలవాటు చేసుకోండి. ఫుడ్ క్రాప్స్ అండ్ అదర్ దాన్ గ్రెయిన్స్. సో, ఫుడ్ క్రాప్స్‌లోకి వచ్చేసరికి అదర్ దాన్ గ్రెయిన్స్ అంటే ప్యాడీ, వీటు, పల్సెస్ ఇలా కాకుండా వేరే టైప్ ఆఫ్ ఫుడ్ క్రాప్స్ చూస్తే గనుక ఫస్ట్‌ది షుగర్ కేన్. షుగర్ కేన్ ఏంటంటే ఇట్ ఈస్ సబ్ ట్రాపికల్ అంటే ట్రాపికల్‌లో అంత గ్రో అవ్వదు కానీ సబ్ ట్రాపికల్. సబ్ ట్రాపికల్ అంటే టెంపరేచర్స్ మరీ ఎక్కువ ఉండకూడదు, మరీ తక్కువ ఉండకూడదు. సో, దట్ ఈస్ కాల్డ్ సబ్ ట్రాపికల్. ఇక్కడ కూడా మీరు ఎలా రాసుకోవాలి పాయింట్స్ ఇది ఓకే. ట్రాపికల్‌లోనే గ్రో అవుతది. సబ్ ట్రాపికల్‌లో కూడా గ్రో అవుతుంది షుగర్ కేన్ అనేది. ట్రాపికల్ యాజ్ వెల్ యాజ్ సబ్ ట్రాపికల్ అన్నాడు కాబట్టి ట్రాపికల్ అంటే కొంచెం టెంపరేచర్స్ ఎక్కువ ఉన్నా కూడా గ్రో అవుతుంది. ప్రొవైడెడ్ మీరు ఇరిగేషన్ ఇవ్వాలి, బాగా వాటర్ ఇవ్వాలి. లేదా సబ్ ట్రాపికల్‌లో కూడా గ్రో అవుతుంది. హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్స్ రెండిట్లో కూడా ఇది గ్రో అవుతుంది. ఇట్ గ్రోస్ వెల్ ఇన్ హాట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్. ఇది టెంపరేచర్ ఎంత 21-27 డిగ్రీస్ టెంపరేచర్లో ఇది గ్రో అవుతుంది. యాన్యువల్ రెయిన్ఫాల్ దీనికి చాలా వాటర్ అవసరం పడుతుంది. యాన్యువల్ రెయిన్ఫాల్ అనేది 75-100 సెంటీమీటర్స్ మధ్యలో ఉండాలి. ఓకే. ఇరిగేషన్ ఈజ్ రిక్వైర్డ్ ఇన్ ద రీజన్స్ ఆఫ్ లో రెయిన్ఫాల్. ఎక్కడైతే రెయిన్ఫాల్ లోగా ఉంటుందో అక్కడ ఆర్టిఫిషియల్ సప్లై బై ఇరిగేషన్ మీన్స్ ఉండాలి. సో ఇరిగేషన్ ఈజ్ రిక్వైర్డ్. ఇరిగేషన్ రిక్వైర్డ్ ఇన్ లో రెయిన్ఫాల్. ఇట్ కెన్ బి గ్రోన్ ఆన్ any type of soil, I think so. It can be grown on variety of soils. Manual labor from sowing. సో ఇక్కడ మాన్యువల్ లేబర్ అనేవాళ్ళు అవసరం పడతారు. దాన్ని సోయింగ్ నుంచి హార్వెస్టింగ్ అంటే చెరుకు పీకాలి కదా. సో చెరుకుని పీకాలి, కట్ చేయాలి. ఇట్స్ ఎ లేబర్ ఇంటెన్సివ్ ఇది అగ్రికల్చర్ ఇది. సో ఇండియా ఈజ్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ షుగర్ కేన్లో. సో ఫస్ట్ బ్రెజిల్, ఇది కూడా రాసుకోవాలి మీరు. ఫస్ట్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఇస్ బ్రెజిల్ అయితే ఇండియా సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్. ఓకే. ఇట్ ఈస్ ద మెయిన్ సోర్స్ మనం ఇంట్లో వాడే షుగర్కి. ఓకే. జాగరీ, కన్సరీ, మొలాసిస్ వీటన్నిటికీ కూడా ప్రైమరీ ప్రొడక్ట్ ఏది షుగర్ కేన్. షుగర్ కేన్ నుంచి ఈ సెకండరీ ప్రొడక్ట్స్ అనేవి తయారవుతాయి. సెకండరీ సెక్టార్లో ప్రైమరీ సెక్టార్ నుంచి షుగర్ కేన్ వస్తే సెకండరీ సెక్టార్లో దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ షుగర్, జాగరీ, కన్సరీ అండ్ మొలాసిస్. ఇలాగ దాన్ని కన్వర్ట్ చేస్తారు. ద మేజర్ షుగర్ కేన్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ మన ఇండియాకి వచ్చేసరికి ఇండియా సెకండ్ లీడింగ్ ప్రొడ్యూసర్ ఇన్ ద వరల్డ్. మరి మన ఇండియాలో ఏ స్టేట్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అంటే ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బీహార్. సో మీరు అన్నీ రాసేయక్కర్లేదు. టాప్ 3 అట్లీస్ట్ టాప్ 3 మెన్షన్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ఎట్సెట్రా అన్నా పర్వాలేదు. అలా మీరు అన్నీ గుర్తుపెట్టుకోవడం కూడా హైలీ ప్రాక్టికల్ ఇంపాసిబుల్. బట్ అట్లీస్ట్ టాప్ 3, టాప్ 4 గుర్తుపెట్టుకోగలిగినంత గుర్తుపెట్టుకుని రాయండి. ఓకేనా. సో ఆయిల్ సీడ్స్ కూడా అంటే మనం ఇది గ్రెయిన్స్ కాదు కదా. ఆయిల్ సీడ్స్ అంటే ఏంటి, వి ప్రెస్ దమ్ అండ్ వి స్క్వీజ్ ద ఆయిల్ ఫ్రమ్ దోస్ సీడ్స్. ఆ సీడ్స్ నుండి ఆయిల్ని తీస్తాం బయటికి. 2020లో ఇండియా వాజ్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ గ్రౌండ్ నట్ ఇన్ ద వరల్డ్. సో 2020లో స్టాటిస్టిక్స్ ప్రకారముగా ఇండియాలో చైనా తర్వాత మ్యాక్సిమం అన్నిట్లో కూడా చైనాయే ఉంటుంది ఫస్ట్. ఎందుకంటే వాళ్ళు చాలా బాగా యూటిలైజ్ చేస్తారు ల్యాండ్ని. అండ్ వాళ్ళ వాటర్ రిసోర్సెస్ కూడా చాలా అబండెంట్ వాటర్ రిసోర్సెస్ ఉన్నాయి. టిబెట్ నుంచి వస్తాయి, అటు 3 గార్జెస్ మనకి, ఎల్లో సీ ఉంది, ఇలా చాలా ఎల్లో రివర్ ఇలా చాలా సోర్సెస్ ఉన్నాయి చైనా. కాబట్టి వాళ్ళ ఇరిగేషన్ ఇంటెన్సిటీ చాలా ఎక్కువ ఉంటుంది. సో దానివల్ల అన్నిట్లో కూడా మేజర్ ప్రొడ్యూసర్ చైనా ఉంటుంది ఫస్ట్. మ్యాక్సిమం కొన్నిట్లో ఇండియా ఎక్కువ ఉంటుంది. సో ఇలాగా గ్రౌండ్ నట్లో కూడా ఇండియా సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్. డిఫరెంట్ ఆయిల్ సీడ్స్ ఆర్ గ్రోన్ కవరింగ్ అప్రాక్సిమేట్లీ 12% ఆఫ్ ద టోటల్ క్రాప్ ఏరియా. అంటే మన టోటల్ క్రాప్, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ రాయాలన్నమాట. అంటే మన టోటల్ క్రాపింగ్ ఏరియా ఫర్ ఎగ్జాంపుల్ 100 acres అనుకోండి, అందులో 12 acres మినిమం. ఓకే. ఇట్ షుడ్ కవర్డ్ బై ఆయిల్ సీడ్స్. అలా ఇండియాలో టోటల్ ఎన్ని ఎకరాలు అయితే పండిస్తాం అందులో 12% వరకు ఆయిల్ సీడ్స్ ఉంటాయి. మెయిన్ ఆయిల్ సీడ్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఇండియా ఆర్ గ్రౌండ్ నట్. సో మన ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఆయిల్ సీడ్స్ మేజర్గా గ్రౌండ్ నట్, మస్టర్డ్, కోకోనట్. గుర్తుపెట్టుకోవాలంటే గ్రౌండ్ నట్ ఎలాగో సెకండ్ టాప్ ప్రొడ్యూసర్ కాబట్టి అది గుర్తుంటుంది. మస్టర్డ్ అంటే మనం తినే పికిల్స్ అన్నిట్లో కూడా జనరల్గా మస్టర్డ్ ఆయిల్ ఎక్కువగా వాడతారు. కోకోనట్ ఇప్పుడు మన తలకు రాసుకుంటాం ఎవ్రీడే కోకోనట్. సో మనం రెగ్యులర్గా వాడేవి చూస్తే మీకు గుర్తుండిపోతుంది. సో ఇలాగా అంటే ఏదైనా ఒక వాట్ యూ సే దట్ ఏదైనా గుర్తుపెట్టుకోవడానికి చిన్న షార్ట్ కట్స్ పెట్టుకుంటే ఈజీగా గుర్తుంటుంది. ఓకేనా.
సో గ్రౌండ్ నట్ ఈజ్ సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ కాబట్టి గ్రౌండ్ నట్ ఆయిల్ అలాగే వస్తుంది. మస్టర్డ్ వీ లవ్ పికిల్స్ అలాట్ కాబట్టి మస్టర్డ్ ఆయిల్ వస్తుంది. అండ్ ఆల్సో మనకి ఎవ్రీడే మన తలకి అప్లై చేసుకుంటాం కాబట్టి కోకోనట్ ఆయిల్. సో ఈ ఆయిల్ సీడ్స్ నుండి మేజర్గా మెయిన్ ఆయిల్ సీడ్స్ ఏంటి అంటే సో మినిమం ఇవి రాసి ఒక 3 లేకపోతే సీసం రాసి సీసం అంటే నువ్వులు. సో సీసం ఆయిల్. సో ఇలాగా ఇక వెరీ హెల్త్కి చాలా మంచిది సీసం ఆయిల్. సో ఇలాగ ఇవి కొంచెం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. అన్నీ రాసేయాలి అన్నీ చేసేయాలంటే అది ఎవరితోని పాసిబుల్ కాదు. ఓకే. సన్ఫ్లవర్ అలాగే అందరికీ తెలిసిందే. సన్ఫ్లవర్ ఆయిల్ వాడతాం. సో ఇలా మీరు ఏవో మేజర్గా ఫాస్ట్ 2-3 గుర్తుపెట్టుకోండి. మిగతా మీకు నేచురల్గా మీ లైఫ్ ద్వారా కూడా కొన్ని గుర్తొస్తుంటాయి. సో అలాంటివి కూడా రాయొచ్చు, పర్వాలేదు. అలాగని లేనివి రాయకండి. ఇక్కడ ఉన్న వాటిలో మీకు రియల్ లైఫ్లో మీరు యూజ్ చేసేవి గుర్తుపెట్టుకోండి. ఓకే. మోస్ట్ ఆఫ్ దీస్ ఆర్ ఎడిబుల్ అండ్ యూజ్ ఫర్ కుకింగ్. ఇవన్నీ కూడా తినడానికి వాడేవి, ఎడిబుల్ అండ్ యూజ్ ఇట్ ఫర్ కుకింగ్ మీడియంస్. హౌఎవర్ సమ్ ఆఫ్ దీస్ ఆర్ ఆల్సో యూజ్డ్ యాజ్ రా మెటీరియల్. అయితే ఇందులో కొన్నిటిని కాస్మెటిక్స్ని, ఆయింట్మెంట్స్ని, సోప్స్ని తయారు చేయడానికి కూడా వాడతారట. ఓకే. సో ఇలా చిన్న చిన్న పాయింట్స్ రాసుకుంటే సరిపోతుంది. గ్రౌండ్ నట్ అనేది జనరల్గా ఏ క్రాప్, ఇది ఇంపార్టెంట్. గ్రౌండ్ నట్ అనేది ఒక ఖరీఫ్ క్రాప్. గ్రౌండ్ నట్ అనేది ఏం క్రాప్? గ్రౌండ్ నట్ ఈజ్ ఎ ఖరీఫ్ క్రాప్ అండ్ అకౌంట్స్ ఫర్ అబౌట్ హాఫ్ ఆఫ్ ద మేజర్ ఆయిల్ సీడ్స్ ప్రొడ్యూస్ ఇన్ ద కంట్రీ. అంటే మనం మొత్తం ప్రొడ్యూస్ చేసే ఆయిల్ సీడ్స్లో మేజర్ అబౌట్ హాఫ్ ఆఫ్ ద మేజర్ ఆయిల్ సీడ్స్. సో ఇక్కడ half of the major oil seeds produced in the form of groundnut. Gujarat was the largest producer of groundnut, followed by Rajasthan. So first largest producer avaru Gujarat, దాని తర్వాత సెకండ్ ర్యాంక్ ఎవరిది? రాజస్థాన్ అండ్ థర్డ్ తమిళనాడు. ఓకే. ఇది 2019-20 స్టాటిస్టిక్స్ ప్రకారంగా. లిన్సీడ్, మస్టర్డ్ ఇవి మాత్రం రబీ క్రాప్స్. సో గ్రౌండ్ నట్ మాత్రమే ఖరీఫ్ క్రాప్ అండ్ లిన్సీడ్, మస్టర్డ్ రబీ క్రాప్స్. సీసమ్ ఆల్సో అగైన్ ఎ ఖరీఫ్ ఇన్ ద నార్త్ అండ్ రబీ ఇన్ దస్. అంటే ఇక్కడ జనరల్గా నార్థన్ పార్ట్లో మీకు సౌత్ వెస్ట్ మాన్సూన్ వల్ల పెద్దగా రెయిన్స్ రావు, నార్త్ ఈస్ట్ వల్ల వస్తూ ఉంటాయి. కాబట్టి మనకి ఇక్కడ ఖరీఫ్ రన్ అవుతున్నప్పుడు వాళ్ళకి లెస్ రెయిన్ఫాల్ ఉంటుంది. అంటే మనకి ఇక్కడ జూన్, జూలై, ఆగస్టులో ఎక్కువ రెయిన్ఫాల్ ఉంటే నార్త్ ఇండియాకి అప్పుడే ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ ట్రావెల్ చేస్తూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి అంత రెయిన్ఫాల్ అప్పుడు రాదు. కాబట్టి అక్కడ వాళ్ళకి లెస్ రెయిన్ఫాల్లో ఉంటుంది కాబట్టి నార్త్ ఇండియా సీజన్ ఖరీఫ్గా వేసుకుంటే రబీలో మనకి ఇండియాలోకి సదరన్ పార్ట్ ఆఫ్ ద కంట్రీ సౌత్ వెస్ట్ వెళ్ళిపోద్ది అప్పటికి రబీలో. ఇంకా అప్పుడు మనకి లెస్ రెయిన్ఫాల్ ఉంటుంది కాబట్టి మనం రబీలో వేసుకుంటాం ఈ సీసం అనేది. క్యాస్టర్ సీడ్ ఈజ్ గ్రోన్ బోత్ రబీ అండ్ ఖరీఫ్. ఎక్కడైనా వేసుకోవచ్చు, దానికి హై రెయిన్ఫాల్, లో రెయిన్ఫాల్ అనే ఇష్యూ ఏమి ఉండదు. సో ఇలాగా మీరు కొంచెం మైండ్ మ్యాప్లో రాసుకుంటేనే ఈ చాప్టర్ అనేది చాలా ఈజీగా మీరు ఇదొకటి. నెక్స్ట్ మన ఇండియాలో ఉన్న మినరల్స్ అండ్ రిసోర్సెస్ కూడా అలాగే మీరు రాసుకోవాలి. సో టీ కల్టివేషన్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్లాంటేషన్ అగ్రికల్చర్. సో ప్లాంటేషన్ వర్కర్స్ గురించి మనం చదువుకుంటాం కదా, నేషనలిజం ఇన్ ఇండియా. సో ఇది ప్లాంటేషన్ అగ్రికల్చర్. ప్లాంటేషన్ అగ్రికల్చర్ అంటే ఒకే చోట హ్యూజ్ ప్లాంట్స్ అనేవి ఎస్టేట్స్ రూపంలో ఉంటాయి. ఓకే. సో అక్కడే ఉంటాయి, అక్కడే పండుతాయి. వేరే చోట పండు, ఆ టెంపరేచర్ వల్ల అది అన్ని చోట్ల గ్రో అవ్వదు. ఇట్ ఈస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ బేవరేజ్. ఇండియాలో టీ తాగని వాడు అంటూ చాలా తక్కువ మంది ఉంటారు. మ్యాక్సిమం అందరూ టీ కన్జ్యూమ్ చేస్తారు, పెద్దవాళ్ళు. ఓకే. సో ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియన్ ఇనిషియలీ బై బ్రిటిష్. యాక్చువల్లీ ఈ టీ అనేది ఇండియాకి ఇంట్రడ్యూస్ చేసింది బ్రిటిష్ పీపుల్. టుడే మోస్ట్ ఆఫ్ ద టీ ప్లాంటేషన్ ఆర్ ఓన్డ్ బై ఇండియన్స్. సో అప్పట్లో ఆ ప్లాంటేషన్స్ అన్నీ కూడా బ్రిటిషర్స్ కంట్రోల్లో ఉంటాయి. ఇప్పుడు అంతా కూడా ఇండియాలో ఉన్న టీ ప్లాంటేషన్స్ అన్నీ కూడా ఇండియన్ కంట్రోల్లోనే ఉన్నాయి, ఓన్డ్ బై ఇండియన్స్. ద టీ ప్లాంట్ గ్రోస్ వెల్ ఇన్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్ క్లైమేట్స్ endowed with deep and fertile well drained soil. అంటే ఇక్కడ టీ ప్లాంట్స్ అనేవి ఎక్కడ గ్రో అవుతాయి? ట్రాపికల్, కొంచెం హీట్ ఉన్న వల్ల, సబ్ ట్రాపికల్ షుగర్ కేన్ లాగా ఇది కూడా ఓకే. బట్ ఇక్కడ ఏంటి, ఫెర్టైల్ సాయిల్ అనేది చాలా లోతు వరకు ఉండాలి. విత్ డీప్ అండ్ ఫెర్టైల్ వెల్ డ్రైన్డ్ సాయిల్. అంటే ఇక్కడ రిచ్ ఇన్ హ్యూమస్. అంటే ఇక్కడ ఏ టైప్ ఆఫ్ సాయిల్ కావాలి? టోటల్ ఆర్గానిక్ సాయిల్ కావాలంటే మీరు ఆర్గానిక్ సాయిల్ అంటే మీకు చాలా బ్లాక్ కలర్లో ఉంటూ చాలా లోతు వరకు ఈ టైప్ ఆఫ్ బ్లాక్ సాయిల్ అనేది ఉన్నప్పుడు మాత్రమే అక్కడ మాత్రమే టీ కల్టివేట్ కాగలదు. అంటే జనరల్గా మనం మాట్లాడుకుంటే ఎక్కడైతే హిల్లీ స్టేషన్స్ ఎక్కువగా మీరు అబ్జర్వ్ చేసినా మీకు అస్సాం టీ చాలా ఫేమస్. అలాగే ఊటీలో కూడా టీ ఫేమస్ బాగా. అక్కడ అంటే ఈ లొకేషన్స్ ఏవైతే హిల్ స్టేషన్స్ ఉంటాయో అక్కడ మీకు ఇట్లాంటి సాయిల్ స్ట్రాటా అనేది దొరుకుతుంది. వెల్ డ్రైన్డ్
fertile up to deep depth, up to more depth, which is rich in humus and organic matter. అలాంటి చోట్ల ఇది ఎంత పాయింట్లు పడాలి, డీప్ ఉండాలి, ఫెర్టైల్ ఉండాలి, వెల్ డ్రైనింగ్ ఉండాలి, రిచ్ ఇన్ హ్యూమస్ ఉండాలి, ఆర్గానిక్ మ్యాటర్. హ్యూమస్ అంటే ఏదైనా ఒక వస్తువుని మీరు ఒక ఫ్రూటో ఒక వెజిటబుల్ సాయిల్లో పడేసేయండి, లేకపోతే ఇంట్లో ఎక్కడో చోటు పడేసేయండి, అలాగా లేకపోతే మీకు ఉన్నటువంటి పూలకుండి ఏదో ఉంటుంది ఇంట్లో, అందులో పడేస్తే ఒక 20 days 30 days తర్వాత దాన్ని అబ్జర్వ్ చేస్తే మీకు అక్కడ ఫ్రూట్ ఉండదు, అక్కడ వెజిటబుల్ ఉండదు, అది కంప్లీట్గా డికంపోజ్ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా అసలు హ్యూమస్ అంటే ఏంటని తెలుసుకోవాలనుకుంటే మీ ఇంట్లోనే రోటెన్, కుళ్ళిపోయిన వెజిటబుల్ కానీ కుళ్ళిపోయిన ఫ్రూట్ కానీ ఒక మీ ఇంట్లో ఏదైనా ఫ్లవర్ పాట్ ఉంటే ఫ్లవర్ పాట్లో రూట్స్ దగ్గర అలా సాయిల్ మీద పడేస్తే అది డికంపోజ్ అవటం మొదలవుతుంది. అది డికంపోజ్ అవ్వడానికి 30 to 35 days పడుతుంది. ఆ 35th day తర్వాత మీరు చూస్తే అక్కడ ఏమీ కనిపించదు మీకు, అదంతా కంప్లీట్గా సాయిల్లా కన్వర్ట్ అయిపోతుంది. ఆ సాయిల్ని కనుక మీరు టచ్ చేస్తే యూ విల్ ఫీల్ వాట్ ఈజ్ మెంట్ బై హ్యూమస్. ఓకే, అది ఎలా ఉంటుంది, అది కొంచెం బ్లాక్ కలర్లో పోరస్గా, బాగా పోరస్గా, చాలా మాన్యూర్ లాగా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేస్తే. సో ఇలాంటి సాయిల్లోనే ఈ టీ అనేది గ్రో అవుతుంది. టీ బుషెస్ రిక్వైర్ వామ్ అండ్ మాయిస్ట్ ఫ్రీ. సో ఎక్కువగా కొంచెం వామ్, మరీ ఎక్కువ వామ్ కాదు, రిక్వైర్ వామ్ అంటే లిటిల్ మోర్ టెంపరేచర్, అండ్ మాయిస్ట్ ఫ్రీ అంటే మనకు అక్కడ హ్యూమిడిటీ ఉండకూడదు. వాటర్ అంటే అట్మాస్ఫియర్లో ఎటువంటి వాటర్ అనేది ఉండకూడదు, అలాంటి చోట్ల మాత్రమే అది గ్రో అవ్వగలదు. ఓకే, సో ఆల్ త్రూ ద ఇయర్ ఇలాగే ఉండాలి. ఫ్రీక్వెంట్ షవర్స్ ఈవెన్లీ డిస్ట్రిబ్యూటెడ్, అంటే మీకు ఎప్పుడు వర్షం ఉండాలి, ఇయర్ లాంగ్ ఉండాలి. అలాంటివి ఎక్కడ జరుగుతాయి, ప్లెయిన్ ఏరియాలో అయితే అలా ఉండదు. హిల్ స్టేషన్స్లో మాత్రమే మీకు ఫ్రీక్వెంట్ షవర్స్, అంటే ఉదయం ఎండ ఎక్కితే సాయంత్రం వర్షం పడిపోతుంది. మీరు ఊటీ కానీ అస్సాం కానీ ఈ లొకేషన్స్ అన్నీ మీరు చూస్తే మీకు అది ఉదయం సన్నీగా ఉంటుంది, ఈవినింగ్ 3:30-4 అయ్యేసరికి యూ విల్ ఫైండ్ రెయిన్ దేర్ ఎవ్రీడే, ఆల్మోస్ట్ ఇయర్ లాంగ్ అలాగే ఉంటుంది అక్కడ. సో ఎందుకంటే బికాస్ ఆఫ్ ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అంటారు, దాన్ని ఓరోగ్రాఫిక్ ప్రెసిపిటేషన్ అంటారు. ఇవి మీరు చిన్న క్లాసులు చదివి ఉంటారు ఓరోగ్రాఫిక్ అంటే ఏంటనేది. సో అట్లా ఎప్పుడు ఇయర్ లాంగ్ ఈ వర్షం పడుతూ ఉంటుంది అనమాట ఇక్కడ. ఓకే, సో ద ఎన్ష్యూర్ కంటిన్యూస్ గ్రోత్ ఆఫ్ టెండర్ లీవ్స్. అంటే మీరు ఇక్కడ ఏం చేస్తారంటే జనరల్గా టీ అంటే టీ లీఫ్లో వస్తుంది. లీఫ్ టెండర్ లీవ్స్ అంటే అర్థం ఏంటంటే అప్పుడే లేత ఆకులు, టీ ఆకు అంటారు. మీరు ఇప్పుడు ఆ టీ పొడి చూసినా మీరు ఏమవుతుంది, ఆకులే ఉంటాయి. ఆకే మీకు ఎండబెట్టి దాన్ని బాగా గ్రైండ్ చేస్తారు, గ్రైండ్ చేసింది టీ పొడి. ఓకే, సో టీ పౌడర్. సో కాబట్టి టెండర్ లీవ్స్ గ్రో అవుతూ ఉండాలి. టెండర్ లీవ్స్ గ్రో అవ్వాలంటే రెగ్యులర్ వర్షం పడాలి, చిగుళ్ళు రావాలి, లేత ఆకులు రావాలి. ఆ ఆకులను పీకుతూ ఉంటారు వీళ్ళ పని అదే. నెత్తి మీద బుట్ట పెట్టుకుని వెనకాల బొట్టేసుకుంటారు, ఆకుల్ని టెండర్ లీవ్స్ ఎతుకుతూ ఉంటారు, ఆ లీవ్స్ని వెనకాల బొట్టలో వేసుకుంటారు, అదే వాళ్ళ పని అనమాట. ఇది కూడా ఇట్స్ ఎ వెరీ లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ. ఇక్కడ చాలా లేబర్ అవసరం పడతారు, ఎంతోమందికి ఇది ఒక జీవనోపాధి అనమాట. ఇట్ క్రియేట్స్ లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇన్ పూర్ పీపుల్. ఇట్ రిక్వైర్స్ అబండెంట్ చీప్ అండ్ స్కిల్డ్ లేబర్. ఎందుకంటే దే హ్యావ్ టు ఐడెంటిఫై ద టెండర్డ్ లీవ్స్. ఆ అన్ని లీవ్స్లోని ఏది లేతాకు ఏది బాగుందనేది వెతికి పట్టుకోవాలి, దాన్ని పీకాలి. సో కొంత స్కిల్ అవసరం, అండ్ ఆల్సో ఇక్కడ పెద్ద పనేం కాదు, పెద్ద బ్రెయిన్ వాడాల్సిన పని కాదు, జస్ట్ ఆకులు పీకడమే. కానీ అందుకే చీప్ లేబర్ ఉంటారు, బట్ కొంచెం స్కిల్ కావాలి. టీ ఈజ్ ప్రాసెస్డ్ విత్ ఇన్ ద టీ గార్డెన్ టు రిస్టోర్ ఇట్స్ ఫ్రెష్నెస్. సో ఈ టీ అనేది ఎక్కడికో పట్టుకెళ్ళదు, వాటి యొక్క సెకండరీ ప్రైమరీ ప్రోడక్ట్. అగైన్ మళ్ళీ చెప్తున్నా, టీ లీఫ్ అనేది ప్రైమరీ ప్రోడక్ట్, ప్రైమరీ సెక్టార్కి సంబంధించిన ప్రోడక్ట్. అది సెకండరీ సెక్టార్ అంటే దాన్ని టీ పౌడర్గా కన్వర్ట్ చేయడం సెకండరీ సెక్టార్. ఆ సెకండరీ సెక్టారు దానికి దగ్గరలోనే ఉంటుంది, ఎందుకంటే మీరు ఇక్కడ టీ ఆకు పీకి మీరు ఇంకెక్కడో దాన్ని తీసుకెళ్ళి సెకండరీ సెక్టార్లో పట్టుకెళ్ళాలంటే దాని ఫ్రెష్నెస్ పోతుంది. కాబట్టి జనరల్గా టీ గార్డెన్ దగ్గరలోనే వీటిని ప్రాసెస్ చేయడం మొదలు పెడతారనమాట. సో టు రిస్టోర్ ఇట్స్ ఫ్రెష్నెస్. మేజర్ టీ ప్రొడ్యూసింగ్ స్టేట్స్ అస్సాం, హిల్స్ ఆఫ్ డార్జిలింగ్, జల్పైగురి, ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ హిల్ స్టేషన్స్. ఎక్కడైతే తమిళనాడు, కేరళ, ఇవన్నిటిలో కూడా ఎక్కడెక్కడైతే మీరు టీ చూస్తున్నారో ఆ టీ పండేవన్నీ కూడా జనరల్గా హిల్ స్టేషన్స్ ఉంటాయి. హిల్ స్టేషన్సే ఎందుకంటే చెప్పాను ఆల్రెడీ, టెండర్డ్ లీవ్స్ కావాలి. టెండర్డ్ లీవ్స్ కావాలంటే ఫ్రీక్వెంట్ షవర్స్ కావాలి. ఫ్రీక్వెంట్ షవర్స్ అనేవి ప్లేన్ ఏరియాలో రావు, ఫ్రీక్వెంట్ షవర్స్ అనేవి హిల్ స్టేషన్స్లో మాత్రమే ఉంటాయి.
అట్ ద సేమ్ టైం అన్ని హిల్ స్టేషన్స్ ఫిట్ కాదు, ఎందుకంటే దీనికి ఒక సాయిల్ రిక్వైర్మెంట్ ఉంది. ఆ సాయిల్ రిక్వైర్మెంట్ ఫుల్ఫిల్ అయ్యే లొకేషన్స్లో అక్కడ కూడా హిల్స్ ఉన్నప్పుడు మాత్రమే ఈ డార్జిలింగ్ టీ కానీ చాలా ఫేమస్ ఇవన్నీ. సో ఇవి అక్కడ మాత్రమే గ్రో అవుతాయి. ఓకే, ఉత్తరాఖండ్, మేఘాలయ, ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని చోట్ల గ్రో అవుతుంది టీ. త్రిపుర ఆల్సో టీ ప్రొడ్యూస్ స్టేట్స్ ఇన్ ద కంట్రీ. ఇన్ 2020 ఇండియా వాజ్ ద సెకండ్ లార్జెస్ట్. ఇయర్ ఇక్కడ కూడా చైనా నెంబర్ 1. సో 2020లో చూస్తే కనుక చైనా ఈజ్ ద ఫస్ట్ ర్యాంకర్ ఆఫ్ టీ ప్రొడ్యూసర్ అండ్ సెకండ్ ఈజ్ ఇండియా. ఓకే, కాఫీ. ఇప్పుడు కాఫీ అయితే ఇంకా చెప్పక్కర్లే, ఇండియన్స్ ఆర్ మ్యాడ్ ఆఫ్ కాఫీ. సో ఇండియన్ కాఫీ ఈజ్ నోన్ ఇన్ ద వరల్డ్ ఫర్ ఇట్స్ గుడ్ క్వాలిటీ. ఇండియాలో బోల్డ్ వెరైటీస్ ఆఫ్ కాఫీ ఉన్నాయి. కర్ణాటక కాఫీ బోర్డు ఉంటుంది కర్ణాటకలో. ఏకంగా దీనికి ఒక గవర్నమెంట్ బోర్డ్, అంటే కాఫీని తయారు చేయడానికి, దాన్ని సెలెక్ట్ చేయడానికి, దాని క్వాలిటీని ఎన్హాన్స్ చేయడానికి, కాఫీ కోసం, కాఫీ మీద రీసెర్చ్ చేయడానికి ఒక బోర్డు ఉంది కర్ణాటకలో. ఓకే, బోర్డ్ అంటే గ్రూప్ ఆఫ్ పీపుల్ విల్ డూ రీసెర్చ్ ఆల్వేస్ ఫర్ ఎన్హాన్సింగ్ ద క్వాలిటీ ఆఫ్ కాఫీ. ఇండియన్ కాఫీ ఈజ్ నోన్ ఇన్ ద వరల్డ్ ఫర్ ఇట్స్ గుడ్ క్వాలిటీ. ద అరబికా వెరైటీ. సో యమన్ నుంచి చాలా మంచి పాయింట్ ఇది రాయాలి. ద అరబికా, ఈ అరబికా వెరైటీ అనేది ఫస్ట్ యమన్ నుంచి తీసుకొచ్చారు. ఓకే, అది తెచ్చి ఇక్కడ గ్రో చేశారు. దిస్ వెరైటీ ఈజ్ ఇన్ గ్రేట్ డిమాండ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈవెన్ టుడే ఈ అరబికా వెరైటీ అనేది చాలా వరల్డ్ వైడ్ ఫేమస్. ఇనీషియల్ ఇట్స్ కల్టివేషన్ వాజ్ ఇంట్రడ్యూస్ ఇన్ బాబా బుడాన్ హిల్స్. ఇవన్నీ పదాలు పడాలి. ఎక్కడ చేశారు? బాబా బుడాన్ హిల్స్. ఈవెన్ టుడే ఇట్స్ కల్టివేషన్ వాజ్ కన్ఫైన్ టు నీలగిరి ఇన్ కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు. సో నీలగిరి ఎలా ఉంటుంది, కర్ణాటక మీకు ఎలా ఉంటుంది, నీలగిరి ఇలాగా మీకు ఇండియన్ మ్యాప్ చూస్తే కనుక నీలగిరి అనేది ఇలా ఈ మీకు ఇక్కడ ఎలా ఉంటాయి, ఈ వెస్ట్రన్ ఘాట్స్, ఈస్టర్న్, సో ఇలాగా కంబైన్ చేస్తూ ఉంటాయి. సో ఈ ఏరియా అంతా కూడా మీకు ఇది కర్ణాటక, కేరళ అండ్ తమిళనాడు, ఈ ఏరియాస్లో ఎక్కువగా ఈ కాఫీ కల్టివేషన్ అనేది జరుగుతుంది అని చెప్తున్నారు. ఓకే, ఈ నీలగిరి హిల్స్లో ఏది అరబికా వెరైటీ. ఈవెన్ టిల్ టుడే ఇవన్నీ కాఫీ సీడ్స్ అనమాట. వీటిని ఎండబెట్టి సో దే విల్ మేక్ ఆప్రికాట్స్. ఇక్కడ కాఫీ ఎక్కడ చూపించాడు, ఇక్కడ ఏం లేదా? ఓకే, సారీ, కాఫీ గింజలు వేరే ఉంటాయి, కాఫీ బీన్స్ ఉంటాయి. ఓకే, హార్టికల్చర్ క్రాప్స్. సో హార్టికల్చర్ అంటే ఫ్లవర్స్. జనరల్గా మనం ఎలాగైతే ఫుడ్కి వెజిటబుల్స్ ఎలాగ అవసరమో మన డెకరేషన్కి కానీ, హార్టికల్చర్ ఇస్ ఆల్సో ఈక్వల్ ఇంపార్టెంట్. ఇండియా వాజ్ సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్. హార్టికల్చర్లో ఫ్రూట్స్ వస్తాయి, వెజిటబుల్స్ వస్తాయి. ఓకే, ఇండియా వాజ్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ ఇన్ ద వరల్డ్ ఆఫ్టర్ చైనా. అయితే అన్నిట్లో కూడా ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నిట్లో కూడా చైనా నెంబర్ 1 అయితే ఇండియా మ్యాక్సిమం నెంబర్ 2లో ఉంది. ఓకే, సో ఇండియా ఈజ్ అ ప్రొడ్యూసర్ ఆఫ్ ట్రాపికల్ యాజ్ వెల్ యాజ్ టెంపరేట్ ఫ్రూట్స్. సో ఇండియా అనేది ట్రాపికల్ ఫ్రూట్స్ అంటే ఎక్కడైతే సమ్మర్లో, అంటే మనకి ఇక్కడ ఇండియాలో టెంపరేచర్ మీరు అబ్జర్వ్ చేస్తే అటువైపు జమ్మూ అండ్ కాశ్మీర్లో చాలా కోల్డ్ వెదర్ ఉంటుంది. whereas coming to southern part of India, like in Tamil Nadu, we find hot weather. So India can produce any kind of fruit which can grow in cold weather and which can grow in hot weather. So అది సబ్ట్రాపికల్, ట్రాపికల్. అందుకు మన దగ్గర మ్యాంగోస్ ఉంటాయి, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్. అలాగే ఇలా లైక్ బనానాస్ ఆఫ్ కేరళ, మిజోరాం. ఇలా మన ఇండియాలో ఎక్కువగా గ్రో అయ్యేవి, ఫారెన్కి ఎక్స్పోర్ట్ అయ్యే వాటిలో చూస్తే ఫస్ట్ ఫోర్మోస్ట్ అందరికీ నచ్చిన కింగ్ ఆఫ్ ఆల్ ఫ్రూట్స్ ఈజ్ మ్యాంగో. సో అది మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్ అండ్ వెస్ట్ బెంగాల్లో గ్రో అవుతుంది. ఆరెంజెస్ నాగ్పూర్ కమలా నమ్ముదా ఉంటారు ఎక్కడ పడితే అక్కడ. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసి చూడండి. సో నాగ్పూర్ కమలా అంటారు, ఎక్కడైనా కూడా అంటారు. సో ఈ నాగపూర్ ఈస్ వెరీ వెరీ ఫేమస్ ఫర్ ఆరెంజెస్ ప్రొడక్షన్. చిరపుంజి ఆల్సో ఆరెంజెస్ ఆర్ మోర్. కేరళలో బనానా తినకుండా ఎవడు ఉండడు. బనానా ఫ్రూట్తో కూడా వాళ్ళు బజ్జీలు వేసేస్తారు. కాబట్టి బనానాస్ ఫ్రమ్ కేరళ అండ్ మిజోరాం, మహారాష్ట్ర, తమిళనాడు. లిచ్చి అండ్ గోవా మీకు కొంచెం నేపాల్ బార్డర్స్లో ఎక్కువ దొరుకుతాయి. అందుకే మీరు ఉత్తరప్రదేశ్, బీహార్, ఈ రెండు లిచ్చీస్ ఎక్కువ ఉంటాయి, ఉత్తరప్రదేశ్, బీహార్. సో పైనాపిల్స్ ఆఫ్ మేఘాలయ. పైనాపిల్స్ వచ్చేసి కొండ ప్రాంతాల్లో దొరుకుతాయి. కాబట్టి మేఘాలయ హిల్ స్టేషన్, పైనాపిల్స్ ఎక్కువ దొరుకుతాయి అక్కడే అని కాదు, వేరే చోట కూడా దొరుకుతాయి. బట్ మేజర్గా చెప్తున్నారు ఇలా పైనాపిల్ అంటే ప్రతి చోట, ప్రతి స్టేట్లో ఎక్కడో చోట పైనాపిల్ క్రాప్ ఉంటుంది. ఓన్లీ మేఘాలయలోనే ఇండియా మొత్తం ఉన్న పైనాపిల్స్ అన్నీ తయారవ్వవు.
ప్రతి హిల్ స్టేషన్స్‌లోని ఏజెన్సీ ఏరియాస్‌లో పైనాపిల్ దొరుకుతుంది. బట్ మేజర్ అదొక కమర్షియల్ క్రాప్‌గా ఉన్న లొకేషన్స్‌ని మాత్రం మనం డిస్కస్ చేస్తాం. ఇప్పుడు ఆరెంజెస్ గూడా నాగ్‌పూర్, చిరపుంజి అయినా మిగతా ప్రపంచంలో ఇండియాలో ఇంకెక్కడ పండవా అంటే పండుతాయి, ఉంటాయి. బట్ మేజర్ అదొక కమర్షియల్ క్రాప్ లాగా పండించేది ఈ ఈ ఈ చెప్పినటువంటి స్టేట్స్ అన్నమాట. గ్రేప్స్ అనేవి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, మహారాష్ట్ర. యాపిల్స్ ఇవన్నీ మీకు ఆల్రెడీ చెప్పక్కర్లే. యాపిల్స్ ఎక్కడ ఉంటాయి? పియర్, యాపిల్, యాప్రికాట్, వాల్నట్స్ అంటే ఇంకా జమ్మూ కాశ్మీర్, వెదర్ హిమాచల్. సో ఇలాగ మన ఇండియాలో ఉన్నటువంటి హార్టికల్చర్ క్రాప్స్ కూడా వరల్డ్ వైడ్ మంచి డిమాండ్ ఉంది. చాలా గ్రేట్ ఎక్స్పోర్ట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఓకే, అలాగే ఇండియా ఈజ్ అన్ ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పీ, కాలీఫ్లవర్, ఆనియన్. ఇవన్నీ కూడా ఇవన్నీ మన డే టు డే బతకడానికి కావాల్సినవన్నీ ఫ్రూట్స్, వెజిటబుల్స్ అన్నీ కూడా ఇండియాలో గ్రో అవుతాయి. సో అలాగే పీ, కాలీఫ్లవర్, ఆనియన్, క్యాబేజ్, టమాటో, బ్రింజాల్ ఇవన్నీ కూడా ఇండియా బాగా ప్రొడ్యూస్ చేస్తుంది. అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా కూడా ఇండియాలో ప్రొడ్యూస్ చేస్తుంది, ఎక్స్పోర్ట్ కూడా చేస్తుంది. నాన్ ఫుడ్ క్రాప్స్ చూస్తే, నాన్ ఫుడ్ అంటే ఇండస్ట్రీ వాడుకోవడానికి, తినడానికి పనిచేయవి, ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్. ఓకే, ఏదైనా కొత్త వస్తువులు తయారు చేయడం ఉపయోగపడుతుంది. రబ్బర్, ఈ రబ్బర్ అనేది ఈక్విటోరియల్ క్రాప్. అంటే ఈక్విటోరియల్ అంటే అర్థం ఏంటి? ఇక్కడ కొంచెం టెంపరేచర్ ఎక్కువ ఉండాలి. ఈక్విటోరియల్ అంటే కొంచెం హై టెంపరేచర్లో ఇది గ్రో అవుతుంది. బట్ అండర్ స్పెషల్ కండిషన్స్ ఇట్ కెన్ గ్రో ఆన్ ట్రాపికల్ అండ్ సబ్ ట్రాపికల్. అంటే ఈక్విటోరియల్ అయినప్పటికీ కూడా ఇది కొన్ని స్పెషల్ కండిషన్స్ మనం క్రియేట్ చేయగలిగితే, ఎన్ష్యూర్ చేయగలిగితే ట్రాపికల్, సబ్ ట్రాపికల్లో కూడా పెరుగుతుంది, గ్రో అవుతుంది. ఇట్ రిక్వైర్స్ మాయిస్ట్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్ విత్ రెయిన్ఫాల్ మోర్ దాన్ 200 సెంటీమీటర్. ఇక్కడ కూడా రెయిన్ఫాల్ చాలా ఎక్కువ అవసరం. మోర్ దాన్ 200 సెంటీమీటర్ రెయిన్ఫాల్ ఉండాలి. అండ్ టెంపరేచర్ అబౌవ్ 25 ఉండాలి. 25 కన్నా తక్కువ ఉండకూడదు. రబ్బర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ రా మెటీరియల్. ఇట్ ఈస్ మెయిన్లీ గ్రోన్ ఇన్ కేరళ, తమిళనాడు, కర్ణాటక. ఇప్పుడు కేరళ వచ్చిందంటే మ్యాక్సిమం ఆ పక్కపక్కన ఉంటాయి. పెద్ద జియోగ్రఫికల్గా పెద్ద తేడా ఉండదు కేరళకి, కర్ణాటకకి. మీరు కొన్ని లాజికల్గా గుర్తుపెట్టుకోవాలి. ఇందాక కూడా మీరు బనానాస్ ఉన్నాయి. ఇక్కడ బనానాస్ ఎక్కడ చూసాం? హార్టికల్చర్ క్రాప్స్లో చూస్తున్నట్టున్నాం కదా. హార్టికల్చర్లో బనానాస్ ఎక్కడొచ్చాయి? సో బనానాస్ ప్యూర్లీ ఇన్ కేరళ ఉంది. ఓకే ఓకే. మేజర్గా కాఫీ వచ్చేసింది కదా, కాఫీ కూడా నీలగిరి. ఓకే, ఎప్పుడైనా కూడా మీకు ఇక్కడ కర్ణాటక, కేరళ, తమిళనాడు. ఇక్కడ మీకు ఏమవుద్దంటే, ఇందాక నేను చెప్పినట్టు కేరళ ఒక చిన్న స్టేట్. ఇది ఇక్కడ పెద్ద జియోగ్రఫికల్ డిఫరెన్స్ ఉండదు. మ్యాక్సిమం కర్ణాటక, తమిళనాడు ఈ బౌండరీస్ ఏవైతే ఉన్నాయో, అంటే నేను ఇప్పుడు మార్క్ చేస్తాను, ఈ బౌండరీస్ ఎలా ఉంటాయో ఇంచుమించుగా దీని వెదర్ అలాగే ఉంటుంది. అంటే కొంత పోర్షన్ ఆఫ్ మీరు జూమ్ చేసి చూస్తే, సో ఇది కేరళ కదా. సో కేరళకి దగ్గరగా ఉన్న కర్ణాటక అదే వెదర్ ఉంటుంది, కేరళకి దగ్గరగా ఉన్న తమిళనాడు కూడా అదే వెదర్ ఉంటుంది. కాబట్టి మేజర్గా కేరళ అనేది ఒక చిన్న స్టేట్ కాబట్టి ఇందులో జియోగ్రాఫికల్ వేరియేషన్ లైక్ టెంపరేచర్ వేరియేషన్స్ కూడా పెద్దగా రావు, చాలా చిన్న స్టేట్ కాబట్టి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, కొంచెం తేడా ఉంటుంది. లేదా కర్ణాటక ఉంది, నార్థన్ కర్ణాటక, సదరన్ కర్ణాటకలో కొంచెం టెంపరేచర్ వేరియేషన్స్. ఎందుకంటే అది దగ్గర దగ్గర మనకి 12 to 16 అంటే 4 degrees లాటిట్యూడ్లో అది వేరీ అవుతుంది. కాబట్టి 4 degrees లాటిట్యూడ్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు, సో కర్ణాటక ఈజ్ స్టార్టింగ్ ఎట్ అబౌట్ 12 అండ్ ఇట్ ఈస్ ఎండింగ్ ఎట్ అబౌట్ 16. సో ఇక్కడ 4 degrees దగ్గర దగ్గర లాటిట్యూడ్, అంటే ఈచ్ డిగ్రీ ఆఫ్ లాటిట్యూడ్ డిఫరెన్స్కి మీకు టెంపరేచర్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట. టెంపరేచర్ తగ్గుతూ ఉంటుంది. అంటే మీరు పైకి వెళ్తున్నారు, టువర్డ్స్ పోల్ వెళ్తున్నారు కాబట్టి టెంపరేచర్ అనేది డిక్రీజ్ అయిపోతుంటుంది. మీరు అందుకే ఇప్పుడు 12th degree ఇక్కడ ఉందాం, 12th degree నుంచి మనం ఎక్కడికి వెళ్తాం? ఫర్ ఎగ్జాంపుల్ 36th degreeకి వెళ్తున్నాం, అంటే జమ్మూ కాశ్మీర్. అంటే ఆల్మోస్ట్ 12 నుంచి 36 అంటే ఎంత? 12 3 36 అంటే 24 degrees డిఫరెన్స్ ఉంది ఇక్కడ జమ్మూ కాశ్మీర్కి కింద సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో అందుకు ఏమవుతుంది, జమ్మూ కాశ్మీర్ ఈజ్ వెరీ కూల్. ఓకే, అలాగా ఇక్కడ ఈ తేడాలోనే చాలా వెదర్ చేంజెస్ వచ్చేస్తుంటాయి. అందుకే ఈ కేరళ, తమిళనాడు, కర్ణాటక ఇంచుమించుగా కలుస్తాయి. గుర్తుపెట్టుకోవడానికి ఎప్పుడైనా ఈజీ ఉంటుంది. బనానాకి వచ్చేసరికి ఓన్లీ కేరళ ఉంది, బట్ కాఫీ 3 ఉన్నాయి. అలాగే ఇక్కడ కూడా 3 వచ్చేసాయి. అక్కడ రబ్బర్ కూడా కర్ణాటక, కేరళ, తమిళనాడు, కర్ణాటక. దాని తర్వాత అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అండ్ గారో హిల్స్ ఇన్ మేఘాలయ. సో ఇవి కొంచెం రాసుకొని గుర్తుపెట్టుకోండి. ఫైబర్ క్రాప్స్కి వచ్చేసరికి కాటన్. ఫైబర్ అంటే మనకి బట్టలు తయారు చేయడానికి ఉపయోగపడేది ఫైబర్. సో కాటన్, జూట్, హెంప్, న్యాచురల్
సిల్క్ ఆర్ 4 మేజర్. ఇండియా ఈజ్ ఎ గ్రేట్ ఎక్స్‌పోర్టర్ ఆఫ్ టెక్స్‌టైల్స్. ఓకే. గుర్తుపెట్టుకోండి. సో, తర్వా లైక్ కోకూన్స్ ద లాటర్ ఈజ్ ఒబ్టైన్డ్. ఇప్పుడు కాటను, జూటు, హెంప్ ఈ 3 గూడా మనం ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ప్లాంట్స్ నుండి. కానీ ఈ సిల్క్ అనేది మాత్రం ఇట్ ఈస్ ఒబ్టైన్డ్ ఫ్రమ్ సిల్క్ వార్మ్స్. ఓకే. సో, ఈ సిల్క్ వార్మ్స్ ఏం చేస్తాయి? ఇప్పుడు ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ సిల్క్ వార్మ్స్ ఏం చేస్తాయంటే దే విల్ గివ్ యూ కుకూన్స్. ఆ సిల్క్ వార్మ్స్ యొక్క కుకూన్స్ నుండి మీరు సిల్క్‌ని ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. కానీ ఈ సిల్క్ వార్మ్స్‌ని మనం గ్రో చేయాలంటే, దీన్ని మనం రేరింగ్ చేయాలంటే, గ్రో చేయాలంటే వాటికి గ్రీన్ లీవ్స్ కావాలి. అందులోనే ఎస్పెషల్లీ మల్బెరీ లీవ్స్. అంటే సిల్క్‌ని మీరు తయారు చేయాలన్నా, సిల్క్‌ని తయారు చేయాలన్నా మీరు ప్లాంట్ గ్రో చేయాలి. ఆ ప్లాంట్ మీద సిల్క్ వార్మ్ బతుకుతుంది. ఆ సిల్క్ వార్మ్ మీకు సిల్క్ ఇస్తుంది. సో, రేరింగ్ ఆఫ్ సిల్క్ వార్మ్ ఫర్ ద ప్రొడక్షన్ ఆఫ్ సిల్క్ ఫైబర్ ఇస్ నోన్ యాస్ సెరికల్చర్. ఇది ఇంపార్టెంట్ పాయింట్. చాలా మంచి పాయింట్. మీకు అడగచ్చు, ఎంసీక్యూస్‌లో అడగచ్చు. ఎంసీక్యూ సెరికల్చర్ ఈజ్ డీలింగ్ విత్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే ఇట్ ఈస్ సెరికల్చర్ ఈజ్ నథింగ్ బట్ రేరింగ్ ఆఫ్ సిల్క్ వార్మ్స్. ఓకే. సిల్క్ ఫైబర్‌ని ప్రొడ్యూస్ చేయడానికి అగైన్ మీకు ఈ సిల్క్ బోర్డ్ కూడా కర్ణాటకలోనే ఉంటుంది. సిల్క్ బోర్డ్ ఈజ్ ద కాఫీ బోర్డ్ ఎలాగైతే ఉంటుందో సిల్క్‌ని ఎన్హాన్స్ చేయడానికి సిల్క్ బోర్డ్ ఉంటుంది. చాలా ఫేమస్ ఫ్లైఓవర్ సిల్క్ బోర్డ్ ఫ్లైఓవర్. ఒకప్పుడు లార్జెస్ట్ ఇండియాలో లాంగెస్ట్ ఫ్లైఓవర్. ఇప్పుడు మారిపోయింది కానీ లాంగ్ వే బ్యాక్. సో, సిల్క్ బోర్డ్ ఫ్లైఓవర్ వాజ్ ద వెరీ లాంగెస్ట్ ఫ్లైఓవర్ వెన్ ఐ యూస్ టు ట్రావెల్ బెంగళూరు. అప్పట్లో పెద్ద ఫ్లైఓవర్స్ ఉండేవి కదా. అప్పట్లో సిల్క్ బోర్డ్ ఫ్లైఓవర్ ఈజ్ వెరీ వెరీ ఫేమస్. సో, దట్ ఈస్ కనెక్టింగ్ సిల్క్ బోర్డ్ టు సమ్ అదర్ ప్లేస్ ఇన్ బెంగళూరు. That is called silk board flyover. So, silk board is a board which deal with silk growth, and silk growth ని మనం ఏమంటాం? సెరికల్చర్ అంటాం. సో, కాటన్కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఇండియా బిలీవ్ టు బి ద ఒరిజినల్ హోమ్ ఆఫ్ కాటన్ ప్లాంట్. మనకి బ్రిటిషర్స్ దగ్గర నుంచి మనం ఇప్పుడు కాటన్ టెక్స్టైల్ అనేది బాగా ఎక్కువ ఉండేది. రా మెటీరియల్ అనేది బ్రిటిషర్స్ పట్టుకుపోయేవాళ్ళు మన దగ్గర నుంచి. ఇప్పుడు మన జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్ మీరు గుర్తు చేసుకుంటే అప్పుడు జరిగింది ఏంటి? ఇండియాలో కాటన్ని తీసుకుపోయి ఓకే. వాళ్ళక్కడ ఫారెన్ మేడ్ గూడ్స్ వాళ్ళు తయారు చేసి ఇక్కడ తెచ్చి అమ్మేవారు. అది మనం కొనేవాళ్ళం కాదు. దాని మీద కోపం వచ్చే జలియన్వాలా బాగ్ ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఓకే. ఇండియా సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్. ఈవెన్ ఇక్కడ అన్నిటిలో కూడా ఫస్ట్ చైనా. ఇక అసలు చైనాని దాటి ఇంకా వెళ్ళలేదు మనం. వెళ్ళిపోతాం. సూన్ వీ విల్ సర్పాస్. ఓకే. బట్ యాజ్ ఆన్ డేట్ వీఆర్ ఇన్ సెకండ్ ర్యాంక్, సెకండ్ పొజిషన్. కాటన్ గ్రోస్ వెల్ ఇన్ డ్రైయర్ పార్ట్స్ ఆఫ్ ద బ్లాక్ కాటన్ సాయిల్. ఇండియాలో ఎక్కువగా మనకి డెక్కన్ ప్లాట్యూ చూస్తే మీకు అక్కడ అంతా కూడా బ్లాక్ సాయిల్స్ ఉంటాయి. బ్లాక్ కాటన్ సాయిల్. సో, ఇవి కొంచెం కాటన్ గ్రో అవ్వాలంటే డ్రై, హై టెంపరేచర్ ఉండాలి. పెద్ద రెయిన్ఫాల్ అక్కర్లేదు. 210 ఫ్రాస్ట్ ఫ్రీ డేస్. ఫ్రాస్ట్ అంటే ఏంటి అర్థం? ఏదైనా లైక్ వాట్ యు సే దట్ గడ్డకట్టడం ఫ్రాస్ట్ అంటారు. సో, ఫ్రాస్ట్ ఫ్రీ అంటే ఏంటి? కొంచెం హాట్ వెదర్ అని అర్థం. సింపుల్గా చెప్పాలంటే హాట్ వెదర్ అండ్ బ్రైట్ సన్షైన్ ఉంటే దాన్ని ఫ్రాస్ట్ ఫ్రీ డేస్ అంటారు. సో, ఇలాంటివి 210 రోజులు ఉంటేనే ఈ కాటన్ అనేది గ్రో అవుతుంది. అంటే కాటన్ ఇది ఉంది కదమ్మా, ఇదేంటి? దూది. కాటన్ అంటే దూది. మీకు అది దూది గ్రో అవ్వాలంటే డ్రై, ఇప్పుడు దూది మీద నీళ్లు పోసారనుకోండి ఏమవుతుంది? అది దగ్గర పడిపోతుంది, నానిపోతుంది, పాడైపోతుంది, ఫౌల్ స్మెల్ వచ్చేస్తుంది. అదే దూది డ్రైగా ఉంటే బాగా గ్రో అవుతుంది. అంటే మీరు అబ్జర్వ్ చేయండి, కాటన్ మీరు వాడేటప్పుడు కాటన్ని వాటర్లో ముంచేస్తే అది ఎలా అయిపోతుంది? సో, ముడిచిపోతుంది, పాడైపోతుంది. అదే కాటన్ డ్రైగా ఉంటే ఫుల్గా స్ట్రెచ్ అవుతుంది, ఎక్కువ ఎక్స్పాండ్ అవుతుంది, బాగా గ్రో అవుతుంది. కాబట్టి సో, కాటన్ గ్రో చేయాలంటే 210 ఫ్రాస్ట్ ఫ్రీ డేస్ ఉండాలి అండ్ బ్రైట్ సన్షైన్ ఉంటేనే ఇది డ్రైగా ఉంటుంది కాబట్టి బాగా గ్రో అవుతుంది. ఇట్ ఈస్ ఎ ఖరీఫ్ క్రాప్, రిక్వైర్ 6 to 8 months టు మెచ్యూర్. సో, ఇది 6 నుంచి 8 నెలలు దీన్ని మొత్తంగా మీరు పెంచితే అప్పుడు అది కాటన్ కంప్లీట్గా ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఓకే. సో, మహారాష్ట్ర, గుజరాత్ ఎక్కువగా కాటన్ని ప్రొడ్యూస్ చేసే స్టేట్స్. చాలా ఇంపార్టెంట్ ఇక్కడ, ఎందుకంటే ఇండియా ఈజ్ టాప్ ఎక్స్పోర్టర్ కాబట్టి టెక్స్టైల్ ఇండస్ట్రీలో. సో, మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, పంజాబ్. సో, ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు చూసుకోండి. గుజరాత్, మీ సూరత్ ఈజ్ ఎ గ్రేట్ హబ్ ఆఫ్ టెక్స్టైల్ ఇండస్ట్రీ. అలాగే గుజరాత్కి అటాచ్ అయి ఉంది కాబట్టి మహారాష్ట్ర, గుజరాత్కి అటాచ్ అయింది కాబట్టి మధ్యప్రదేశ్. సో, మహారాష్ట్రతో పాటు మనకి కర్ణాటక, ఓకే, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో మీకు ధర్మవరం సిల్క్ ఈజ్ వెరీ ఫేమస్. తమిళనాడుకి వస్తే కాంచీపురం ఈజ్ వెరీ ఫేమస్. పట్టు వస్త్రాలు, పట్టు చీరలు అంటారు. యాడ్లు గడ్డ చూస్తే తెలుస్తుంది. ఇలా కొన్ని స్టేట్స్ పేర్లు అన్నీ గుర్తుపెట్టుకోకర్లేదు, మళ్ళీ చెప్తున్నా.
మీరు 3-4 రాస్తే చాలు, అంతకుమించి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయరు మీ దగ్గర నుంచి. ఓకే, అన్నీ గుర్తుపెట్టేసుకోవాలనే ఆతృతతోటి మొన్నది మర్చిపోతారు. కాబట్టి 3-4 స్టేట్స్, అది కూడా ఒక లాజిక్తో గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. సో జూట్, ఇట్ ఈస్ నోన్ యాజ్ ద గోల్డెన్ ఫైబర్. జూట్ అనేది చూడడానికి ఎలా ఉంటుంది, కొంచెం గోల్డ్ కలర్లో ఉంటుంది కాబట్టి గోల్డెన్ ఫైబర్ అంటారు, అంతేగాని ఇది గోల్డ్ తయారవుతుంది దీంతో. సో జూట్ గ్రోస్ వెల్ ఆన్ ఎ వెల్ డ్రైన్డ్ ఫెర్టైల్ సాయిల్. ఎక్కువగా జూట్ అనేది మీకు వెస్ట్ బెంగాల్ ఈజ్ టాప్ అనమాట. జూట్ మిల్స్ అనేవి ఇప్పటికీ చాలా ఎక్కువ అక్కడే ఉంటాయి. ఇది కూడా వెల్ డ్రైన్డ్ ఫెర్టైల్ సాయిల్ ఉండాలి. ఫ్లడ్ ప్లెయిన్స్ అంటే అర్థం ఏంటి, అంటే ఫ్లడ్ ప్లెయిన్స్ అంటే అక్కడ ఫ్లడ్ వచ్చి వెళ్తూ ఉండాలి. అంటే మీకు ఇక్కడ మళ్ళీ వెల్ డ్రైన్డ్ సాయిల్స్ ఎక్కడ చూసాం, చూసాం టీ, కానీ అక్కడ ఫ్లడ్ ప్లెయిన్స్ ఉండకూడదు. అక్కడ ఏముండాలి, ఫ్రీక్వెంట్ షవర్స్ ఉండాలి. ఇక్కడ ఫ్లడ్ ప్లెయిన్ కావాలి. అంటే రిక్వైర్మెంట్ జూట్కి కావాల్సింది ఏంటి, ఫ్లడ్ ప్లెయిన్ అంటే ఫ్రీక్వెంట్గా ఫ్రెష్ సాయిల్ కావాలి. కాబట్టి ఎప్పుడు ఫ్లడ్ వెళ్తూ ఉండాలి, వస్తూ ఉండాలి. సో ఫ్లడింగ్ ఏరియా అయ్యి ఉండాలి, అంటే లో లేయింగ్ ఏరియా అయ్యి ఉండాలి. సో హై టెంపరేచర్స్ ఉండాలి ఇక్కడ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ గ్రోత్. పెరిగేటప్పుడు హై టెంపరేచర్ కావాలి. సో వెస్ట్ బెంగాల్, బీహార్, ఈ లొకేషన్ చూసారు, ఈ జంక్షన్, వెస్ట్ బెంగాల్ నెత్తి మీద బీహార్ ఉంటుంది, బీహార్కి పక్కనే అస్సాము, వెస్ట్ బెంగాల్ కింద ఒడిశా. సో ఇవన్నీ ఆ లొకేషన్స్లోనే ఆ టైప్ ఆఫ్ ప్లేన్స్ ఉన్నాయి. కాబట్టి అక్కడ మీకు జనరల్గా మీరు చూస్తే వెస్ట్ బెంగాల్ ఫస్ట్ గుర్తుపెట్టుకోండి. వెస్ట్ బెంగాల్ జూట్ అంటే వెస్ట్ బెంగాల్. సో ఇప్పుడు మనకి వెస్ట్ బెంగాల్ ఎక్కడ ఉంది, సో ఇది వెస్ట్ బెంగాల్. ఓకే, సో వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్కి జస్ట్ పైన దిస్ ఈజ్ బీహార్. ఓకే, ఈ కింద ఒరిస్సా. సో ఇక్కడ ఈ లొకేషన్స్ అన్నీ కూడా మనకి జనరల్లీ సూటబుల్ ఫర్ గ్రోయింగ్ ఆఫ్ జూట్ అన్నమాట. ఓకే, సో ఇలాగ వెస్ట్ బెంగాల్, బీహార్, అస్సాం, ఒడిషా, మేఘాలయ ఆర్ ద టాప్ జూట్ ప్రొడ్యూసింగ్ స్టేట్స్. గన్నీ బ్యాగ్స్, మనం వాడే గన్నీ బ్యాగ్స్, డోర్ మ్యాట్స్, కార్పెట్స్, ఇంకా ఆర్టిఫాక్ట్స్, ఇలాగ చాలా తయారు చేస్తారు వీటితోటి. టెక్నాలజికల్ ఇన్స్టిట్యూషనల్ రిఫార్మ్స్ అయితే ఇప్పుడు మన ఇండియాలో ఈ ఫార్మింగ్ని ఎన్హాన్స్ చేయడానికి టెక్నాలజికల్ ఏదైతే ఉన్నాయో వీటి గురించి మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.